హలో అండి, వెల్కమ్ టు టేస్టీ హౌస్. ఈరోజు మన ఛానల్లో ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ స్మూతీని చేసి చూపించానండి. పిల్లలకి భలే బాగా నచ్చుతుంది. పిల్లలకే కాదు పెద్దోళ్ళకైనా సరే మంచి హెల్తీ ఫుడ్ అండి. ఇది ఒకసారి కానీ చేసి ఇచ్చారంటే ఇంట్లో మళ్ళీ మళ్ళీ అడుగుతారండి. టేస్ట్ అయితే అంత బాగుంటుంది. ఎలా తయారు చేసుకోవాలో కూడా వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దామండి. చాలా సింపుల్గా చేసి చూపించాను, తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. దాంట్లో 2 అంజూరం తీసుకున్నానండి నేను. అలాగే దీంట్లో కొన్ని బ్లాక్ కిస్మిస్ యాడ్ చేస్తున్నాను. ఒక 7-8 జీడిపప్పులు వేస్తున్నానండి. అలాగే కొన్ని కిస్మిస్ వేస్తున్నాను. దీంట్లో కొన్ని బాదం పప్పులు యాడ్ చేస్తున్నానండి. బాదం పప్పులు ఇలా నానబెట్టి మీరు పైన పొట్టు తీసుకుని వేసుకోవచ్చు, ఇలా అయినా వేసుకోవచ్చు, ఎలా అయినా సరే. అలాగే దీంట్లో కొన్ని సీడ్లెస్ డేట్స్ వేస్తున్నానండి. అలాగే ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 1 గ్లాస్ వరకు హాట్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఈ హాట్ వాటర్లో ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఒక 1 అవర్ పాటు ఉంచేసేయాలి. ఒక 1 అవర్ తర్వాత ఇది ఒక మిక్సీ జార్ తీసుకుని ఇలా జ్యూసర్లోకి వేసేసుకోవాలండి. మనం ముందుగా పాలల్లో వేసుకున్నాం కదా, ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 2 అరటిపళ్ళు వేసుకోవాలండి. ఈ అరటిపండు అనేది కొద్దిగా పండిని తీసుకోండి, మరీ పచ్చిగా ఉన్నాయి అయితే టేస్ట్ అంత బాగా రాదు. కొద్దిగా పండిని అయితే ఫ్లేవర్ బాగుంటుంది. ఇక్కడ అరటిపండు ఇష్టం లేని వాళ్ళు చక్కెరకేళి అయినా సరే యూజ్ చేసుకోవచ్చండి, ఏదైనా సరే. అలాగే దీంట్లో ఒక చిన్న బెల్లం గడ్డ వేస్తున్నానండి, పంచదార బదులు. బెల్లం అయితే మంచి ఐరన్ కూడా ఉంటుందని చెప్పి నేను బెల్లం యూజ్ చేస్తున్నాను. మీరు షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొక 1 గ్లాస్ వరకు నేను పాలు యాడ్ చేస్తున్నానండి. ఇవి కాచి చల్లార్చిన పాలు. ఇవి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలండి. ఇలా బ్లెండ్ చేసుకుని సర్వింగ్ గ్లాస్లో తీసుకుని సర్వ్ చేసేసుకోవాలండి. అంతే, చూసారు కదా, స్మూతీ అయితే రెడీ అయిపోయింది. ఇలా కానీ పిల్లలకి ఇచ్చారంటే అస్సలు వదిలిపెట్టరండి, చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన టేస్టీ హౌస్ ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.